మొదలెడదామా? ఒక హీరో కమర్షియల్ స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్న తర్వాత రొటీన్ కి భిన్నంగా ప్రయోగాత్మకమైన పాత్రలో నటించడం అనేది చాలా అరుదు. కానీ అలాంటి సవాళ్లు స్వీకరించి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటున్న స్టార్ హీరోలు అటు మలయాళంలో మమ్ముటి అయితే ఇటు తెలుగులో బాలకృష్ణ అనే చెప్పాలి. 70 ఏళ్ల వయసులోనూ మమ్ముటి ప్రయోగాలు చేస్తూ కాదర్ డీకోర్ అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా బ్రహ్మయుగం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో నెగటివ్ షేడ్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. ఎక్కడా కూడా కలర్ షాట్ అనేది ఉండదు. మరోపక్క తెలుగులో సీనియర్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు బాలకృష్ణ. ఆయన నటించిన గత 3 సినిమాలు వేటికవే భిన్నంగా తెరకెక్కాయి. అఖండాలో అఘోర పాత్రలో కనిపించిన, వీరసింహారెడ్డిలో ఇంటర్వెల్లో చనిపోయే రోల్ చేసిన, భగవంత్ కేసరిలో చిచ్చాగా కనిపించిన అది బాలయ్య బాబుకే చెల్లింది. తన తోటి హీరోలు ఆలోచించడానికే సాహసించని పాత్రలను పోషిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ లో ఏమైనా ప్రయోగాత్మకమైన పాత్రలు చేయాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే భైరవ దీపం సినిమాలో కురీపీ పాత్రలో నటించి హౌరా అనిపించారు నటసింహం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్లిష్టమైన పాత్రలను పోషించి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా తన పేరును సుస్థిరం చేసుకున్నారు. యువ దర్శకులకు వినూత్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న బాలయ్య నుండి త్వరలో ఎన్నో వైవిధ్యభరితమైన సాహసోపేతమైన సినిమాలు రాబోతున్నాయి.